మనకు మూడో ప్రపంచ దేశాలలో వీటి వినియోగం ఎట్లా ఉన్నది? ఏ తరహా కంటెంట్ అక్కడ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు? అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇండియా కానీ, లేకపోతే చైనా కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్, మనం భూమధ్య రేఖ చుట్టూ చూసినట్లయితే ఇక్కడ సమశీతోష్ణ మండలం ఉంటుంది. ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చల్లదనం ఉండదు. అపారమైన జనసంపద, జల సంపద, జంతు సంపద ఇవన్నీ ఉండటం వల్ల జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. జపాన్ నుంచి తీసుకుని మనం ఎక్కడ చూస్తాం భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్స్ట్రీమ్ నార్త్ పోయినా, ఎక్స్ట్రీమ్ సౌత్ పోయినా సరే జనసాంద్రత ఎక్కువ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి జనసాంద్రత ఎక్కువ ఉండి అక్కడ వాళ్ళకి సరైనటువంటి రీసోర్స్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కెరీర్ కోసం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళని మ్యానిపులేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మ్యానిపులేట్ చేసే దాంట్లో ఏం చేస్తారంటే సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎక్కువగా మతపరమైనటువంటి విశ్వాసాలు కానీ, సెంటిమెంట్స్ కానీ ఎక్కువ ఉండటం వలన, వాళ్ళు ఎమోషనల్గా వీక్ ఉండటం వలన ఏవైతే మన డెవలప్డ్ కంట్రీస్, క్యాపిటలిస్టిక్ కంట్రీస్ ఉన్నాయో వీళ్ళని ఏం చేస్తారంటే ఒక విధంగా వాళ్ళని సెంటిమెంటల్గా ఫూల్స్ చేస్తూ ఉంటారు. లాంగ్ బ్యాక్ నేను ఒక ప్రోగ్రామ్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇండియన్స్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్ అంటారు కదా సార్, నిజమేనా అన్నారు. అంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం? సెంటిమెంటల్ ఫూల్స్ ఎప్పుడు సెంటిమెంటల్ ఫూల్స్ అని ఒప్పుకోరు కదా. అలా మనల్ని ఒక విధమైనటువంటి ట్రాప్లో పెట్టి మనం చూసినట్లయితే హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ అని ఉంటుంది. దానికి ఇండియాకి సంబంధం లేదు, కానీ హిందుస్థాన్ అని పెట్టారు. అది ఇంకో దేశంలో పెడితే ఆ దేశం పేరు పెడుతూ ఉంటారు. అట్లా మన యొక్క ఈగోని సాటిస్ఫై చేసేటువంటి కంటెంట్ని, ఈగోని సాటిస్ఫై చేసేటువంటి బిలీఫ్ సిస్టమ్ని ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్ మన మీద ఇంపోజ్ చేస్తూ ఉంటారు.